లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కూడా జరుగుతుంది. నిన్న లోక్సభలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, కమిషన్‌కి సంబంధించినటువంటి చైర్పర్సన్స్ అందరూ కూడా లోక్సభలో ఈ బిల్లు ఏ విధంగా కొనసాగుతుంది, చర్చ ఏ విధంగా జరుగుతుందనే అంశాలపై కూడా వారు చూసేందుకు పెద్ద ఎత్తున మహిళలు కూడా ఇక్కడికి ఢిల్లీకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కల్చరల్ కమిషనర్ తేజస్వి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. మేడం, మీరు లోక్సభకు వచ్చి మహిళా రిజర్వేషన్ సంబంధించిన బిల్ చర్చను కూడా చూసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇది ఒక చారిత్రక ఘట్టం. దీనికోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. ఎంతోమంది నేతలు ఈ మహిళా రిజర్వేషన్ బిల్‌ని పాస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది ఈరోజు నరేంద్ర మోదీ గారి సారథ్యంలో, వారి నేతృత్వంలో జరగడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మోదీ గారు ఇది మహిళలకు మొదటిసారి ఇస్తున్న గౌరవం కాదు. స్వచ్ఛ భారత్ అభియాన్‌తో వారికి మహిళలందరికీ డిగ్నిటీ రావాలని ప్రయత్నం చేసిన, ఆ తర్వాత ఉజ్వల ద్వారా మహిళల సేఫ్టీ కోసం పోరాడిన, ఆపరేషన్ సింధూర్ లాంటి కీలకమైన ప్రదేశాల్లో మహిళల్ని నమ్మి వారిని రథసారథులుగా పంపించడం అయినా మోదీ గారు ఎప్పుడూ కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. ఈరోజు మరొక్కసారి మహిళలందరూ కూడా కేవలం వాళ్ళ ఆలోచనలుగా మిగిలిపోకూడదు, అవి చట్టాల రూపాల్లోకి రావాలి అని ఈరోజు మహిళలందరికీ 33% రిజర్వేషన్, 33 లిమిట్ పెట్టినప్పటికీ అంతకంటే ఎక్కువే రావాలి అని వారు నిన్న చెప్పడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరని ప్రపంచంలో అనేక సార్లు నిరూపితమైంది. మన ఫినాన్స్ మినిస్టర్ గారు కూడా ఈరోజు వరల్డ్లో అన్ని ఎకానమీస్ కిందకి వెళ్తున్నప్పటికీ ఇండియన్ ఎకానమీ పైకి వెళ్తుందంటే దానికి కారణం ఒక మహిళ, అదే నిర్మలా సీతారామన్. కాబట్టి అటువంటి విప్లవాత్మకమైన ఐడియాస్ అన్నీ మన మోదీ గారు ఆల్రెడీ చేసి చూపించారు. ఈరోజు ఇది కూడా వారి ద్వారానే సాధ్యం అవుతుంది. ఇఫ్ నాట్ మోదీ, నోబడీ ఎల్స్ కెన్ డూ ఇట్. అదేవిధంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో సన్రైజ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా మనం మహిళా సాధికారతను చూస్తూనే ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచమే నివ్వెరపోయి చూసేటువంటి డ్వాక్రా వ్యవస్థను రూపొందించడం, ఆ తర్వాత మహిళలందరినీ కూడా కేవలం గృహిణులుగా కాకుండా సీఈఓలుగా చూడాలని వారు ప్రయత్నం చేయడం. ఈరోజు అదే బాటలో లోకేష్ అన్న, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నన్ను తీసుకుని వచ్చి ఈరోజు చైర్పర్సన్ ఆఫ్ కల్చర్ కమిషన్గా మార్చడం కానివ్వండి, యువతకి మహిళలకి బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా పనితీరును చూసి మహిళలందరినీ ముందుకు తీసుకొస్తున్న నేత కూడా నారా లోకేష్ గారు. సో ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ నరేంద్ర మోదీ గారు, విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, ఎనర్జీ ఆఫ్ లోకేష్ గారు, మహిళలందరికీ సరైన అవకాశాలు దొరకబోతున్నాయి. ఇప్పటివరకు మీరు స్టేట్ పాలిటిక్స్ చూశారు, కానీ ఇప్పుడు సడన్గా లోక్సభలో, రాజ్యసభలో, ఇప్పుడు ఈరోజు మీరు రాజ్యసభలో కూడా జరుగుతున్నటువంటి బిల్లుపై కూడా చర్చ చూడబోతున్నారు. కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత పెద్దల సభలో కూడా మీరు వచ్చి ఈ విధంగా చూడడం? దట్స్ ద విజన్ ఆఫ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండి. వారు ఖచ్చితంగా ఈ బిల్లుని అత్యధికంగా ఆమోదం తెలుపుతూ ఎక్కువగా మన స్టేట్ నుంచే వచ్చారండి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, ఎంపీ గారు ఆల్రెడీ శబరి గారు మమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ విమెన్లో అక్కడ ఉన్నారు, చైర్పర్సన్లు అందరూ వెళ్ళండి, ఆమోదం తెలపండి. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారి విజన్ ఏంటి అంటే సన్రైజ్ ఆంధ్రప్రదేశ్లో వెలుగు మహిళా సాధికారత ద్వారానే వస్తుంది అని నమ్మేటువంటి నేత చంద్రబాబు గారు. మీరు అందరూ వెళ్ళి అక్కడ కూర్చోండి అని చెప్పారు. మాకు కూడా కొంత విజిబిలిటీ అండ్ ఆల్సో మాకు కొంత అవగాహన లోక్సభలో ఎలా జరుగుతుంది, ఒక బిల్లు, కీలకమైన బిల్లు రూపొందింపబడ్డప్పుడు దానిపైన జరిగే చర్చ ఎలా ఉంటుందనే ఒక గొప్ప లెర్నింగ్స్ కూడా మాకు అందరికీ దొరికిందండి. అంటే ఒకవైపు విపక్షాలు కూడా కొంత అడ్డగిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కాకుండా డీలిమిటేషన్ సంబంధించినటువంటి అంశాలు, దక్షిణాది రాష్ట్రాలకు కొంత అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దానిపై మీరు ఏమంటారు? ఇది ఈ రోజు కాదండి, ఇది కొత్తగా మొదలైంది కాదు. ఒకవేళ విపక్షాలు కనుక ఈ బిల్లుని పూర్తిగా ఆమోదించి దీన్ని వాళ్ళందరూ కూడా సహకరించి చేసినట్లయితే 30 ఏళ్ల క్రితం రావాల్సింది విమెన్ రిజర్వేషన్ బిల్లు. ఈరోజు డీలిమిటేషన్ని బెస్ట్ వే పాసిబుల్గా మన మోదీ గారు మన ముందు పెట్టారు. దీనికి కూడా సమస్యలు ఏదో ఒకటి అడ్డంకి చెప్పడం అని అంటే వాళ్ళకి భయం వేస్తుందేమో. మహిళలు వస్తే మళ్ళీ మనకెక్కడ ఇబ్బంది అయిపోతుందో, ఎక్కువ మంది ఇప్పుడు నిర్మలా సీతారామన్ లాంటి లీడర్స్ని మనకి మోదీ గారు తెస్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతే మనకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అన్న భయం ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. కానీ అదర్వైజ్ అసలు ఇక్కడ పాయింట్అవుట్ చేయాల్సిన సమస్య లేదండి. ఎందుకంటే ఇప్పుడు 50% సీట్ల పెంపు అనేది బెస్ట్ ఆప్షన్, బెస్ట్ అవైలబుల్ ఆప్షన్. సెన్సస్ మీద చేస్తే సౌత్ నష్టపోతుంది అన్నది వాస్తవం కాబట్టే మోదీ గారు అది అర్థం చేసుకుని 50% సీట్ల పెంపు చేశారు. దానివల్ల ఈరోజు సౌత్ రిప్రజెంటేషన్ ఇన్ ద పార్లమెంట్ ఇస్ 27.3%. రేపు 50% సీట్ల పెంపు తర్వాత కూడా 27.3%. ఎటువంటి నష్టం లేదు. ఇందులో కూడా 850 సీట్లు 273 మహిళలకు వస్తుంటే స్వాగతించాల్సింది పోయి ఇలాంటి అక్యూజులు చేస్తున్నారు అంటే వారికి ఇది ఇష్టం లేదు అని డైరెక్ట్గా చెప్పలేక ఇండైరెక్ట్గా ఇలాంటివన్నీ చేస్తున్నారని అనిపిస్తుంది.
మొత్తంగా అయితే ఇదొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఇందులో మేము ఉండడం, పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ హరీష్తో నవీన్ 99 టీవీ న్యూఢిల్లీ నుండి.